విజయ ఏకాదశి రోజు ఈ పనులు పొరపాటున చేయకండి. హిందూ మతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణువును పూజిస్తారు. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మార్చి 6న విజయ ఏకాదశి. ఈ రోజున చాలా మంది విష్ణువును పూజిస్తారు. విష్ణువును ఎలా పూజించాలి, ఎలాంటివి చేయకూడదో ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం. విజయ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఉదయం నిద్రలేచి స్నానం చేసి విష్ణువును పూజిస్తారు. ఈసారి విజయ ఏకాదశి బుధవారం వస్తుంది. ఈ ఏకాదశి రోజున అన్నం మానేయాలి, ఎందుకంటే అందులో ముర అనే రాక్షసుడు ఉండి అన్నం తినడు. విష్ణుమూర్తి పూజలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సాయంత్రం దగ్గర్లోని విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్లి పూజిస్తారు. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి కరుణ లభిస్తుంది. విజయ ఏకాదశి 2024 పూజా ముహూర్త సమయం మార్చి 6వ తేదీ ఉదయం 6:30 విజయ ఏకాదశి ప్రారంభమై మార్చి 7వ తేదీ ఉదయం 4:30 వరకు ఉంటుంది. ఉపవాసం ఆచరించేవారు బుధవారం పాటిస్తారు. మరుసటి రోజు ఉపవాసం విరమిస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు కూడా దానాలు చేయాలి. తులసిమాత కూడా ఈ రోజు ఉపవాస దీక్ష చేస్తారు. అందువల్ల ఏకాదశి రోజున తులసి మొక్కకు నీరు పోయడం మంచిది కాదు. సాయంత్రం తులసిమాత పూజ నిర్వహిస్తారు. అయితే ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కోయకండి. విజయ ఏకాదశి నాడు బియ్యం, వస్త్రాలు దానం చేయాలి. వాటిని ముఖ్యంగా పేదలకు దానం చేయడం వల్ల సంతోషంతో పాటు ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా చంద్రుడు మీ జాతకంలో బలపడతాడు. మీరు జీవితంలో మీరు కోరుకున్నది సాధిస్తారు. విష్ణువు ముందు మీ ప్రతికూల భావోద్వేగాలను విడిచిపెట్టడానికి ఈ రోజు చాలా మంచిది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.